తల్లికి వందనం పథకం అమలు చేసే ముందు అర్హులు అనర్హుల జాబితానైతే ముందు ఏరి పారేశారు. అందులో అర్హులకు మాత్రమే 2 విడతలుగా డబ్బులు ఇచ్చారు. ముందు ఒక విడత ఇచ్చారు. తర్వాత మొన్న 10వ తేదీన 12వ తేదీన అనుకుంటా రెండో విడత కూడా విడుదల చేశారు. అయితే రెండో విడత డబ్బులు విడుదల చేసినా చాలా మందికి పడలేదు. ఎందుకు పడలేదు అంటే రకరకాల కారణాలు చూపిస్తున్నారు. తాజాగా సామర్లకోట దగ్గర ఒక తల్లికి అయితే ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు. సామర్లకోటకు చెందిన కటకం నాగసత్య గంగా భవాని అంటే ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. తల్లికి వందనం మంజూరు కావాల్సి ఉంది. కానీ ఎందుకు పడలేదు అంటే ఆమె పేరుతో 40 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి అనేది వాళ్ళ లెక్క చూపించారట. 40 విద్యుత్ కనెక్షన్స్ అంటే 40 మీటర్లు ఉన్నాయంట ఆమె పేరు మీద. నిజంగా 40 మీటర్లు ఉన్న తల్లికి వందనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అది కరెక్టో కాదో కూడా అధికారులు ఒకసారి రీచెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. దీంతో సామర్లకోట జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకోన దృష్టికి ఈ విషయాన్ని అయితే తీసుకెళ్లారు. విద్యుత్ అధికారుల వద్ద వివరణ కోరారు. దీంతో సదరు మహిళ పేరుతో 40 సర్వీసులు ఉన్నట్టు చెప్పడం, కనీసం ఆమెకి సొంత ఇల్లు కూడా లేదట. ఇక్కడ కీలకమైన అంశం, ఆమె ఉండడానికి సొంత ఇల్లు లేదు, కానీ ఆమె పేరుతో 40 కనెక్షన్స్ ఉన్నాయి విద్యుత్ కనెక్షన్స్ అని చెప్పి తల్లికి వందనం డబ్బులు వేయలేదు. ఆమె అనర్హురాలుగా తేల్చారు. దీంతో ఆమె లబోదీపం అంది. సొంత ఇల్లు కూడా లేని తనకు విద్యుత్ సర్వీసులు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. అధికారులు చేసిన తప్పుడు నివేదిక తొలగించేందుకు ఒక్కొక్క సర్వీస్కి 35 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పి అధికారులు చెప్పారంట. అంటే మళ్ళీ ఇదొక అదనం, ఒక్కొక్క దానికి 35 రూపాయలు. 40 సర్వీసులకు సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్కి 35 రూపాయలు అంటే దాదాపు ఒక 1800 రూపాయలు కట్టాలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చేది ఇది కడితే 13,000 వస్తుంది. వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు జిల్లా ఉన్నతాధికారులు దీని మీద ఇమీడియట్గా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి అనేది. ఆమె అయితే మాత్రం ఆ 1800 రూపాయలు కూడా చెల్లించిందట. ఈ విషయాన్ని కలెక్టర్కి కూడా వినతిపత్రం అయితే అందజేశారు. ఇలాంటివి నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అనర్హుల జాబితా ఏరిపారేయడం అంటే ఇదా అని. అసలు కనీసం ఆలోచించాలి కదా. 40 కనెక్షన్స్ ఒక వ్యక్తి పేరు మీద, అది కూడా ఒక మహిళ పేరు మీద ఎలా ఉన్నాయని. మహా అయితే 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి. లేదు వాళ్ళకి ఇల్లు ఉండి 4 పోర్షన్స్ ఉంటే 4 ఉంటాయి. నిజంగా అంత ఉన్న వాళ్ళకి, అన్ని పోర్షన్లు ఉన్న వాళ్ళకి అసలు ముందు వాళ్ళకి రాదు కదా. వాళ్ళకి ఎస్ఎఫ్టీ ప్రకారం చూసుకుంటే 1000 ఎస్ఎఫ్టీ దాటిపోతే తల్లికి వందనానికి అనర్హులు కదా. ఇంకా అలాంటప్పుడు 40 కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఇల్లులు ఉండాలి? కనీసం మినిమం ఆ అధికారులకు అవగాహన కూడా లేదా? మొత్తానికి ఇప్పుడు ఆమె మళ్ళీ లేని కనెక్షన్ల కోసం నాకు లేవు అని నిరూపించుకోవడానికి 1800 రూపాయలు విద్యుత్ శాఖ కట్టాల్సిన పరిస్థితి అనమాట. ఇది అద్భుతమైన పాలన.